తల్లి వారి ఓకే, ఇంక వీడియోలోకి వచ్చేస్తే ఇది జాతర ముందు రోజు రాత్రి అనమాట. ఇది జాతర ముందు రోజు రాత్రి జాగరణ, రాత్రి అంతా జాగరణ జరుగుతుంది. నా వాయిస్ ఎందుకు డిస్టర్బెన్స్ నేను మాట్లాడడం చూడండి వీడియో. మళ్ళీ నేను ఎందుకు డిస్టర్బెన్స్ కలిగించడం మీకు. ఈరోజు రాత్రి అంటే ఇలా గరగాట ఆడుతూనే ఉంటారు. ఎందుకంటే ఈరోజే లాస్ట్ డే అనమాట. ఇంకా రేపు జాతర, భారీ ఎత్తున జాతర అయితే జరుగుతుంది రేపు. కోలాటం, మా ఏరియాలో అయితే కోలాటం అంటారు మా సైడు. మరి మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇది ఇంకో సాంగ్ అనమాట. మేమైతే మొత్తం పెట్టలేను, ఎందుకంటే మన యూట్యూబ్ స్ట్రైక్ అయితే హెత్తరనమాట. ఇదిగో ఇంకా ఫైనల్లీ ఇదైతే జాతర రోజు అనమాట. ఇదిగో పొద్దున్నే గుడి దగ్గర ఇది మార్నింగ్ వ్యూస్ అన్నమాట. చూడండి, ఇదిగో మార్నింగ్ ఎంత ఖాళీగా ఉందో. ఇంకొక కాసేపు ఆగితే, ఒక గంట ఆగితే అంత ఖాళీ లేకుండా అయిపోద్ది అనమాట. చూస్తారు కదా మీరే, చూడండి. మనం 10-10:30 టైం చూస్తే ఇక్కడ ఖాళీ ఉండదన్నమాట. చూద్దరు కానీ మీరే అంత ఖాళీ లేకుండా పోద్దు. ఇప్పుడు బాగానే ఉండదు. ఇదిగో చూడండి, ఖాళీ ఉంది. అమ్మవారి దర్శనం చేసుకుంటారా? అదిగో అమ్మవారిని దండం పెట్టుకోండి. అయ్యా దండం పెట్టుకోండి అమ్మవారికి. సోవాలమ్మ తల్లి దండం పెట్టుకోండి. ఇదిగో చెప్పినా ఒక గంట అయితే ఖాళీ ఉండదని. ఇదిగో జనాభా లైన్ చూసారా, ఇరికేసుకుంటున్నారండి. ఖాళీ లేదు లైన్లో కూడానే. జనం చూసారా, ఖాళీ లేకుండానే ఎంత అలాగ ఉన్నారు. అదండి ఇది గ్రామ దేవత జాతర అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి. అదిగో జనం ఖాళీ లేదు అక్కడ. ఇది టైం ఎంత అనుకుంటున్నారు ఇప్పుడు? 11:30 కూడా లాగున్నారు జనం. అదిగో భోజనాలు టైం. ఆగండి ఎక్కడే గుర్తొచ్చింది. భోజనం అయితే చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ స్పెషల్ ఉంది. స్పెషల్ ఏంటంటే ఇదిగో చికెన్. ఇక్కడ ఎంత కాలుతుందో చికెన్ పెడతారు మీకు. తిన్నంత చికెన్ అన్నమాట. చికెన్ భోజనాలు ఇక్కడ. అది ఇక్కడ స్పెషల్ ఇదే చికెన్.
దిస్ ఈజ్ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ వీడియో. ఇది మెయిన్ పాయింట్ కాదులేండి, ఇంకా లాస్ట్లో ఉంది అసలు మెయిన్ పాయింట్. చూడండి, లాస్ట్లో చూడండి, అది మాత్రం హైలైట్. అంతే, లాస్ట్లో అమ్మవారిని దే పెడతారు, అది సూపర్ ఉంటుంది. పైనెళ్ళి రానే వచ్చింది అమ్మవారిని దేబెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అలా కర్రలు తింటూ కొడతారని చెప్తాను నేను. మీరు చూడండి వీడియో. అమ్మవారిని ఏ టైం దేబెడతారంటే 12:30, అంతే 12:30 అర్ధరాత్రి టైంలో అయితే అమ్మవారిని అయితే దేబెట్టడం అయితే జరుగుతుంది. అలా కర్రలు తింటూ కొడతారంటే అమ్మవారి దగ్గరికి. అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు అయితే అమ్మవారి దగ్గర కొన్ని శక్తులు అనేవి వస్తాయంట. ఆ శక్తులు అనేవి రాకుండా ఉండాలంటే ఆ కర్రలతో కొడతారనమాట. అమ్మవారిని కొండ రూపాయలు అయితే తీసుకెళ్తారు. అది మీకు కనపడుతుంది కదా కొండ. చూడండి, మీకు ఫోటో వేస్తాను ఇక్కడ స్క్రీన్. ఇదిగో ఈ విధంగా కొండ రూపాయలు అయితే అమ్మవారిని అయితే తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. అమ్మవారి దగ్గరికి ఏ శక్తులు అనేవి వస్తాయంటే ఆ శక్తులు అనేవి రాకుండా ఉండాలంటే కర్రలతో కొడతారు. నాకు తెలిసినంతలో మీకు చెప్పడానికి ప్రయత్నించాను. జనం చూడండి, రాత్రి 12:30కే ఇంతమంది జనం. సూపర్, నిజంగా ఫెంటాస్టిక్ వ్యూ. ఇంత మంచి చూపించేందుకన్నా సరే మీరు నాకు లైక్ చేయాల్సిందే. చేయండి లైక్. మీరు ఎక్కడ దాకా చూసానంటే ఒక లైక్ చేస్తాం అయిపోద్దో చెప్పండి, ఫ్రీ కదా. ఒక సబ్స్క్రైబ్ కూడా చేసింది అలాగే. అదిగో అలా ఇక్కడ గుడి దగ్గరికి అయితే వస్తారనమాట. అలా మనం ముందే వచ్చేసాం విజువల్స్ క్యాప్చర్ చేయడానికి. చూడండి ఇదిగో ఎంతమంది జనం. ఇక్కడ క్లారిటీగా అబ్జర్వ్ చేయండి, బాగుంటుంది ఇక్కడ సీన్. జనం మొత్తం చూపించాను ఇక్కడ మీకు. అమ్మవారిని కొండ రూపంలో అయితే తీసుకొస్తాను. అమ్మవారికి అయితే మేకైతే బలి ఇస్తారన్నమాట. ఇక్కడ ఈ బలి కార్యక్రమం అయిపోయిన తర్వాత గరకం అయితే లోపల పెడతారన్నమాట. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తారు, వచ్చే సంవత్సరం. అది ఒక గరకం లోపల పెట్టే కార్యక్రమం అన్నమాట. ఇది గరకం ఇంకా లోపల పెట్టేస్తున్నారు.